సకల చరాచర జీవజాలమంతయు విపత్కర పరిస్థితుల్లో తల్లడిల్లుచున్నది. ఒక్క దుష్టశక్తి వల్ల అనేక మంది సజ్జనులు ఆపదలకు గురి అవుతున్నారు. మేల్కొనండి, మేల్కొనండి స్వామి. మహర్షి, ఇక తమరు ఇంతకాలం ఆర్జించిన ఆ తపశ్శక్తిని భస్మమైపోయిన తమ పత్ని పునరుజ్జీవమునకై వినియోగింతురో, లేక కష్టాలలో చిక్కి శల్యమైపోయిన ఈ సకల జనకోటికి నవజీవనమొసగేందుకు వెచ్చించెదరో మరి. బ్రహ్మదేవా, పరమేశ్వర, నమో నమః, నమో నమః. స్వామి, పతిపత్నులిరువురు ఎంతటి త్యాగశీలురు. లోకహితార్థమైన మీ ప్రయత్నం అమోఘం, అద్వితీయం. ఆ కలి అట్టహాసాలకు ఎదురులేనట్లయింది. అతడు కరాళ కర్కశ హస్తాన్ని చాపి ఈ భూమండలాన్నే కబళించి వేస్తున్నాడు. సజ్జనులంతా దుర్జనులుగా మారి దుర్జనులంతా దుష్కర్మలనాచరించి ఈ జగత్తునంతటినీ అల్లకల్లోలపరుస్తున్నారు. దీనికి అంతమెనడు? పాపఫలం పరిపూర్ణం కావాలి, కాలం పక్వం కావాలి. అంతవరకు సహనంతో వ్యవహరించాలి. సుషుప్తావస్థలోనున్న మహావిష్ణువు జాగృతావస్థకు వచ్చి పుట్ట నుంచి బయటకు రావాలి. వకుళాదేవిగా జన్మించిన యశోదకు కుమారుడై ఆమె కోర్కెలను నెరవేర్చి ఈ భూమిపై శ్రీనివాసుడై వెంకటేశ్వరుడై సంకటహరణుడై వెలసి కలివలన జనులు అనుభవిస్తున్న సకల సంకటములను నివారించవలెను. అదే కదా మీ కోరిక? ఇకపై మీరు నిశ్చింతగా ఉండండి. తరువాత కథను మేం నడిపిస్తాం. ధనలక్ష్మి, ఏమిది ధనలక్ష్మి? అటు మహాలక్ష్మి శ్రీదేవి అయి శ్రీహరిని చేరుటకు తపస్సునందు మునిగిపోయి ఉన్నది. ఆమె అంశ అయిన నీవు కుబేరుని భాండారంలోనే ఉండిపోతే ఎటులనమ్మా? తల్లి ధనలక్ష్మి. ధనలక్ష్మి, అమ్మా ధనలక్ష్మి, నీవు ఆ శ్రీమంతుడు కుబేరుని సిరి సంపదలు వృద్ధిగావిస్తూ అచటనే ఉండిపోతే ఎలా అమ్మా? ఇంకేం చేయగలదు? కుబేరుని పూజా పునస్కారాలు అనన్య భక్తికి బందీ అయి వచనబద్ధురాలయిందామె. కావచ్చును ధనలక్ష్మి. నీ పతి తనను తానే మరచి ఎంతో దుస్థితి అందున్నారు. ఆ విషయమే తెలీదా అమ్మా? అటు చూడమ్మా. దుఃఖించవలదమ్మా. నీ పతి ఈ స్థితి నుండి విముక్తుడగుటకు నీవు ఈ భూమిపై జన్మించవలసి ఉంటుంది. శ్రీరమణుడైన శ్రీమన్నారాయణుని పరిణయమాడవలసి ఉంటుంది. అంతట శ్రీహరి పరిపూర్ణ శక్తివంతుడై ముక్తిదాతాయి అనంతానంత మహిమాశాలి అయి శ్రీనివాసుడై ఈ భూమిపై వెలయుట సాధ్యము. మా ఎల్లరి కోరికయు అదే తల్లి. మాతా ధనలక్ష్మి, కృపాసాగరి, మమ్మల్ని అనుగ్రహించు తల్లి. ఈ సత్కార్యానికి ఈ క్షణమే నాంది పలుకుదాం. నమో నమః. బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మి, అవును, సాక్షాత్తు వారే బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మి. మహారాజా, మహాప్రభు,
మహాప్రభు, ప్రభు, మహాప్రభు, బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మి. బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మియా? ఆ, ఏమిటి నీ మాటలకర్థం? నేను చూశాను ప్రభు. ఏం చూశావు నీవు? అదే దేవతల్ని, బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మి, వీళ్ళని చూశాను ప్రభు. మంత్రివర్య, ఇతని బుద్ధి వికటించినట్లున్నది. ఆ, లేదు లేదు మహాప్రభు, నిజంగా చూశాను. నా తల్లి సాక్షిగా చూశాను. మీరైనా నన్ను నమ్మండి మహాప్రభు. నాకేమీ అర్థం కావటం లేదు. నేను వెళ్ళి చూసి వస్తాను ప్రభు. ఏమయ్యా, ఎక్కడ చూశావు? ఆరు బయట చూశాను ప్రభు. పద, చూపించు. రండి. రండి రండి రండి. ఎక్కడయ్యా? రండి. ఎవరూ కనిపించడం లేదుగా? ఇక్కడే చూశానండి. మ్మ్. రండి. మ్మ్. ఏ సిద్ధ, నీవు నిజంగానే ఆ దేవతలను చూశావా? అవును మంత్రివర్య, బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మిని నా కళ్ళారా చూశాను. మహారాజునే మోసం చేయాలని చూస్తున్నావా? మహారాజు నీకు కఠిన శిక్ష విధిస్తారు. అయ్యయ్యో అయ్యయ్యో, వద్దు స్వామి, ఇక మీరే నన్ను కాపాడాలి. సరే లేలే. ఆ, మహారాజు అడిగితే ఆ, ఏదో తప్పైంది మహాప్రభు, ఎవరినో చూసి ఏమిటో అనుకున్నాను అని విన్నవించుకో. అలాగే స్వామి, అలాగే చెప్తాను. అమ్మలార రండి రండి, అయ్యలార రండి రండి, అమ్మలార రండి రండి, అయ్యలార రండి రండి, రండి రండి అంతా రండి, మీరు గోవును కొనరా రండి, రండి రండి అంతా రండి, మీరు గోవును కొనరా రండి. ఇది జగతిలోని జనులు చూడని గోమాత, ఈ ఆవు దూడలున్న ఇంట సిరులంట. ఇది జగతిలోని జనులు చూడని గోమాత, ఈ ఆవు దూడలున్న ఇంట సిరులంట. రండి అమ్మలార రండి రండి, అయ్యలార రండి రండి, అమ్మలార రండి రండి, అయ్యలార రండి రండి. కొమ్ము విసిరేది కదు, కళ్ళతో తన్నబుదు, సాధు జంతువండి, దూడ అంతేనండి. కొమ్ము విసిరేది కదు, కళ్ళతో తన్నబుదు, సాధు జంతువండి, దూడ అంతేనండి. ఇంత ప్రేమగా సాగండి, ఇంకేమీ వలదండి, ఇంత ప్రేమగా సాగండి, ఇంకేమీ వలదండి. దీని పొదుగు పాలు సుధకు తీసిపోవండి, పాలు త్రాగండి. అమ్మా, దీని పొదుగు పాలు సుధకు తీసిపోవండి, పాలు త్రాగండి. రండి అమ్మలార రండి రండి, అయ్యలార రండి రండి, అమ్మలార రండి రండి, అయ్యలార రండి రండి, రండి రండి అంతా రండి, మీరు గోవును కొనరా రండి, రండి రండి అంతా రండి, మీరు గోవును కొనరా రండి. ఇది జగతిలోని జనులు చూడని గోమాత, ఈ ఆవు దూడలున్న ఇంట సిరులంట. ఇది జగతిలోని జనులు చూడని గోమాత, ఈ ఆవు దూడలున్న ఇంట సిరులంట. రండి అమ్మలార రండి రండి, అయ్యలార రండి రండి. అయ్యా, అమ్మా, అరే రే 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 రే. అమ్మా కామధేను, నువ్వున్న చోటే సుఖం, శాంతి, సమృద్ధి. నిన్ను సాకడం మహాపుణ్యకార్యమని నేనెంత చెప్తున్నా ఎవ్వరూ తెలుసుకోవడం లేదు. నిన్ను సొంతం చేసుకునే అదృట్టం ఈ ఊళ్ళో ఎవ్వరికీ లేదనిపిస్తోంది. పదమ్మా, మనం మరో ఊరు పోదాం. ఏ గొల్లెత, నీ గోవుకి అంతటి మహిమ ఉన్నదా? ఉందా అని ఊరికే అడిగితే తెలుతుందా?
తీసుకొని సూత్తే తెలుతుంది దీని గొప్ప ఎట్టాటిదట్టే ఇదున్న చోట దేశం సమృద్ధిగా సుభిక్షంగా ఉంటది అంతే కదా మహారాజా ఈ కామధేను పాలు తాగితే రాకుమారుడు విద్యావంతుడు బుద్ధిమంతుడు ఈరాది వీరుడై ఎలిగిపోతాడు మహారాజా. గొల్లెత నీ ఆవు వెల ఎంత? ఆ ఎట్టెట్టెట్ట ఏటా మాట కామధేను వంటి ఈ గోమాతకు ఎలకట్టగలరా? వెల ఎంతో చెప్పనిదే కొనుక్కోవడం ఎలా? నేను ఎలా చెప్పలేను ప్రభు, మీరు ప్రేమతో ఏమిచ్చినా సరే. అయితే చక్కగా చూసుకుంటానని మాట ఇయ్యాలి అంతే చాలు. ఏటంటావు కామధేను? నువ్వు ఈ మహారాజంటూ ఉంటావా? మంత్రివర్య, ప్రభు ఈ గొల్లెతకు 1000 వరహాలు ఇచ్చి ఆ పశువులను వశపరుచుకోండి. అలాగే ప్రభు. సిద్ధ ప్రభు. ఇలారా. మహాప్రభు, ఇందులో నా తప్పేమీ లేదు మహాప్రభు. బ్రహ్మ, ఈశ్వరుడు, లక్ష్మిని నా కళ్ళారా చూశాను, నిజంగా చూశాను ప్రభు. దయచేసి నన్ను క్షమించండి మహాప్రభు. ఇక ముందు కళ్ళారా చూసినా ఎవరి వద్ద నోరు విప్పడు మహాప్రభు. అందుకాదు మేము పిలిచింది. ఆ, ఆ ఆవు దూడలను మన గొల్లవాడైన పుట్టప్ప ఇంటికి తోలుకుపో. ఆ. చక్కగా సంరక్షించమని చెప్పు. ఆ, ఆ ఆవు పాలను ప్రతిరోజు విధిగా ఆ. మన అంతఃపురానికి తీసుకురమ్మని చెప్పు. ఆజ్ఞ మహాప్రభు. ఉమ్. ఎక్కడ మా ధనలక్ష్మి? ఎక్కడ మా ధనలక్ష్మి? ఎక్కడ మా భాండారాన్ని విడిచిపెట్టి మా ధనలక్ష్మి ఎటు వెళ్ళిపోయింది? ఎటు వెళ్ళిపోయింది? ధనలక్ష్మి, ధనలక్ష్మి, మాత ధనలక్ష్మి, తల్లి ధనలక్ష్మి, ఎక్కడ? ఎటు వెళ్ళిపోయావు తల్లి? ధనలక్ష్మి, తల్లి ధనలక్ష్మి. ఏమిది? ఏమైంది స్వామి? ఎందుకు ఆతృత పడుతున్నారు? తల్లి ధనలక్ష్మి కానవచ్చుటలేదు దేవి. నా ధనలక్ష్మి నా భాండారాన్ని విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోయింది. ఆ, అదెలా సాధ్యం? మీకు మాట ఎసిగిన ధనలక్ష్మి అటు లొనరించుట సాధ్యం కాదు. చూడండి, ఇక్కడే ఎక్కడో ఉండవచ్చు. తల్లి, ఆ, తల్లి, స్వామి, తల్లి ఇచ్చటనే ఉన్నారు. మీరేదో భ్రాంతి వల్ల ఆతురత చెందారు. ఆ, నేను చూసినప్పుడు లేదు కదా. మీరు ఎచ్చట చూశారో ఏమో. అదే అయి ఉండవచ్చు. నా తల్లి నా భాండారంలోనే ఉంది. అదే నాకు సంతోషం. తల్లి, పోసగాల నీకు మరీ ఆకలి ఎక్కువైందే. ఆ, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు. గౌరీ, గౌరీ, అయ్యా అయ్యా, ఏంది నాయనా? ఆ పశువులకి ఇంతింతే గడ్డేసావు కదా, మిగిలింది నువ్వు తిన్నావా? మనుషులు కూడా గడ్డి తింటే ఆ పశువులు గడ్డి ఆడ దొరికింది నాయనా. మరి కొంచెం కొంచెం వేస్తావేంది? బాగా అయ్యి అవి పొట్ట నిండా తినాలి. అడవిలో మేసొస్తున్నా నువ్వు మాత్రం ముప్పొద్దుల మేట్లేదా ఏంది? నీకు నోరు మా లావైందిరా. ఉన్నది చిన్న నోరు, నాకైతే అంతే, నీకు మళ్ళీ కాదు. నవ్వుతుండవు? నవ్వకేం చేయమంటావు? ఓ చిన్నపిల్లల బుడ్డాడితో గొడవ దిగుతావేంది? బుడ్డాడయుడు బొంగ మిరపకాయ అయితే. అయ్యా అయ్యా, ఏంద్ర నీ గోళ? రాజుగారి కోట నుంచి వచ్చే గడ్డిని పశువులకు పూర్తిగా వేయకుండా బయట అమ్మేసుకుంటున్నావని రాజుగారికి చెప్పమంటావేంది? చూడు నీ కొడుకు ఏమంటున్నాడు? ఆడు చెప్పింది కూడా సత్యమే కదూ. ఆ సత్యహరిశ్చంద్రుడు మునిమనోడని సత్యం చెప్పి నా తలకాయ తీర్చేస్తాడా ఏంది? నువ్వు సత్యం చెప్తే చంపేస్తారా? ఏయ్ నోర్మై, పెద్ద పెద్ద మాటలు నువ్వును. పటపా పటపా పటపా. అయ్యో అయ్యో, రాజభట్లు వచ్చేసాను.
వీళ్ళు ఎందుకు వచ్చారా ఇప్పుడు? నేను పశువులకు గడ్డి సరిగ్గా వేయట్లేదన్న సంగతి వీళ్ళకట్ట తెలిసింది. వీళ్ళు చెప్పుంటాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? ఎందుకట్ట బెదిరిస్తావు? ఎందుకు వచ్చారో ఏందో అడుగుదాంలే. నేను ఇంట్లో లేదని చెప్పవే. అయ్యా నువ్వు లేవని చెప్తాలే, ఇంట్లో దాక్కున్నావని చెప్తే సరిపోద్దిగా. అట్ట చెప్పమాకరా, నా బంగారు కొండవు కదూ. ఏ చెప్పొద్దని చెప్పవే, నీ కొడుకు నీ మాట వింటాడు. మరి పశువులకి పొట్టనుండ గడ్డేస్తావా? పశువులకి ఎత్తా, నీకెత్తా. నాకెత్తావా? పశువులకి ఇంకూరుకోరా, ఈ నుంచి పశువులకి గడ్డి బాగా ఎత్తానని మీ అయ్య అంటున్నాడుగా. అమ్మా అట్నే నువ్వు చెప్పావు కాబట్టి గమ్మునుంటా. నేను కొంపలు అంటుకున్నారా దేవుడు, లోపలికి వస్తారా ఎందు? సిద్ధన్నా నువ్వా? యో బయటికి రా. వచ్చింది సిద్ధన్న, చూడు. సీతన్న నువ్వా? ఏం చెప్పొచ్చా? రాజుగారి పశువులు బాగా దగ్గరుండి చూసుకుంటున్నా, కావాలంటే చూడు. పశువులు బాగా కనిపించకపోతే మాత్రం మా అయ్యని గట్టిగా అడగండి. గమ్మునుండ్రా. సిద్ధన్న ఏంది కొత్త పశువులా ఏంది? తిన్నగా మాట్లాడు. ఇది కొత్త పశువు కాదయ్యా, దీని పేరు కామధేనువు. మహారాజులు వారు వేల రూకలు పెట్టి కొనుక్కున్నారు. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నాయి. ఇంత లక్షణమైన ఆవు దూడల్ని నేను ఎప్పుడు చూడలేదు. దీన్ని పూర్తి శ్రద్ధగా చూసుకోవాలంట. దీని పాలను ఒక్క బొట్టు విడిచిపెట్టకుండా ప్రతి పూట సరిగ్గా అంతఃపురానికి పంపించాలని మహారాజులు వారు చెప్పి పంపించారు. అట్నే అట్నే. ఈ ఆవుని నేనే చూసుకుంటాను. జాగ్రత్త, ఏమైనా హెచ్చు తగ్గులైతే శిక్ష తప్పదు మళ్ళా. లక్ష్మి బ్రహ్మ మహేశ్వర, లక్ష్మి బ్రహ్మ మహేశ్వర, లక్ష్మి. ఏమైంది నీకు? ఏం లేదు గాని నా ఊసెందుకు? ఇదిగో జాగ్రత్త, ఇదిగో కామధేను. అమ్మా కామధేను, మా భాగ్యలక్ష్మి. బ్రహ్మదేవా, ఏమిటి పరమేశ్వర? భృగుముని పడుతున్న అవస్థను చూచితివా? చూచితిని పరమేశ్వర. ఇతనికి ఒక శ్రీమతి, ఒక పుత్రుడు, పశువుల సంతతిని మేపటం, ఆ పశువుల పాలను అమ్ముకోవడం. మహాతపస్వి అయిన భృగు మహర్షి ఇప్పుడొక సామాన్యుడిలా సంసార చక్రంలో బంధితుడయ్యాడు. ఆకలి ఆకలి ఆకలి. ఇవి కామధేనువు పాలేనా? కాత్తల్లి, ఆ యావు పాలివ్వలేదు. ఆ యావు ఒట్టి పొగురు పోతులాగా ఉంది తల్లే.